రైట్ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు నేడు విచారణ జరగనుంది. జస్టిస్ పిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిస్ జార్జ్, కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై కీలక విచారణ జరగనుంది. ఫిరాయింపులపై తాజాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఏలేటి బీఆర్ఎస్ నేతల పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రతివాదులుగా తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వం, స్పీకర్ ఈసీని చేర్చారు. ఇక మరోవైపు చేసిన అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరించాలని కోరారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఆధారాలు లేవని, స్పీకర్ కు పిటిషన్లు పెట్టుకున్న 30 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని కౌంటర్ పిటిషన్లో చెప్పుకొచ్చారు. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు. అనర్హత కేసులో స్పీకర్ చట్టాన్ని పాటిస్తున్నారని, స్పీకర్పై చేసిన ఆరోపణలు అసంబద్దమైనవన్నారు. ఇరుపక్షాల వాదనలపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, పార్టీ ఫిరాయింపులపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. లిస్ట్ నెంబర్ 21 లో ఈ యొక్క విచారణ కొనసాగనున్నది. ముఖ్యంగా ఈ యొక్క కేసుని మొదటి నుంచి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పార్టీ ఫిరాయింపుల కేసును విచారిస్తుంది. అయితే ఈ రోజు పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ రానున్న నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది కొంత ఆసక్తి కనబడుతుంది. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ అంటే స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టుకు సమాధానం కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా మేము పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిర్లక్ష్యంగా స్పీకర్ ఎక్కడ వ్యవహరించలేదు, చట్టం ప్రకారం ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన సుప్రీంకోర్టుకి నిన్న సమాధానం కూడా చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చినటువంటి సమాధానానికి సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదా అన్నది కూడా ఈ రోజు పార్టీ ఫిరాయింపుల కేసు విచారణలో భాగంగా స్పష్టత కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎందుకు స్పీకర్ సరైన సమయంలో చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి అనేక సార్లు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అంటే పేషెంట్ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే లా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్తూ వస్తుంది. అంటే ముఖ్యంగా అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, నోటీసులు అసలు ఇచ్చారా ఇయ్యలేదా అనే దానిపైన కూడా పదే పదే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ రోజు విచారణ నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఖచ్చితంగా సరైన సమయంలోనే చర్యలు ఉంటాయి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ అంటే స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ సమాధానం చెప్పారు కాబట్టి ఆ సమాధానానికి మరి సుప్రీంకోర్టు కూడా ఇక ఏ విధంగా మరి ముందుకెళ్తుంది అనేది కూడా మనకి ఈ యొక్క విచారణ సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ మాత్రం మొదటి నుంచి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా, మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా, పదవి కాలం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల పదవి కాలం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటారని చెప్పేసి అనేక సార్లు ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. దానిలో భాగంగా అనేక సార్లు సుప్రీంకోర్టు నుంచి కూడా అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు కూడా వచ్చాయి. మొన్న కూడా నోటీసులు వచ్చాయి కాబట్టి దానిలో భాగంగానే సుప్రీంకోర్టుకి అసెంబ్లీ సెక్రటరీ సమాధానం కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈసారి ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బీజేపీ నుంచి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో ఇప్పుడు ఈ యొక్క పిటిషన్ అంటే కేపీ వివేకానంద గౌడ్ అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేపీ వివేకానంద గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, అదేవిధంగా హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ ఇద్దరు పిటిషన్లు మరియు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ కలిపి ఈ రోజు విచారించనున్నది. ఖచ్చితంగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి స్పెషల్ లీవ్ పిటిషన్ అవసరం లేదని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టుకు నిన్న సమాధానం చెప్పారు. స్పెషల్ లీవ్ పిటిషన్ చేయాల్సిన అవసరం లేదు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సరైన సమయంలోనే మేము తగు చర్యలు తీసుకుంటాం, కానీ ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వారే అత్యుత్సాహం కనబరుస్తున్నారని చెప్పేసి కూడా నిన్న అసెంబ్లీ సెక్రటరీ చెప్పారు. కాబట్టి మరి అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చినటువంటి సమాధానానికి సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదా అనేది కూడా మనకి క్లారిటీ కాసేపట్లో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణలో భాగంగా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన వారిపైన అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ మాత్రం 3 పైన దాఖలు చేశారు. ముఖ్యంగా శేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్,
అదేవిధంగా మనకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే ముగ్గురు ఎమ్మెల్యేల పైన స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. సో మొత్తం ఓవరాల్ గా సంబంధించి ఈ యొక్క 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విచారణ మరి కాసేపట్లో జరుగుతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా తీర్పు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఖచ్చితంగా ఇటు పార్టీ ఎవరైతే ఫిరాయించారో వారు కూడా ఖచ్చితంగా మేము కూడా మా తరఫున సీనియర్ అడ్వకేట్స్ ని పెట్టుకొని మేము కూడా వాదనలు వినిపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తారు. ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు విషయంలో అంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, ఏలిటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ల పైన మరో సీనియర్ న్యాయవాది కూడా వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇరు వాదనలు నిన్న తర్వాత తీర్పు ఏ విధంగా ఉండబోతుందని కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా పార్టీ ఫిరాయింపుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోజు వేటు పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. మరి కాసేపట్లోనే ఈ కేసు విచారణ జరగనున్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సైదులు. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో 2 రోజుల పాటు సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభ ఉపన్యాసంతో సమావేశం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలు మొదలైన అంశాలు ప్రధాన చర్చాంశాలుగా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ముఖ్యోద్దేశంగా ఉంది. సీఎం చంద్రబాబు తన పాలనలో కీలకంగా తీసుకొచ్చిన పాలనాపరమైన మార్గదర్శకాలను కలెక్టర్లు అసమర్థంగా అమలు చేస్తున్నారా అన్న దానిపై సమీక్షించనున్నారు. ల్యాండ్ సర్వే, రెవెన్యూ సమస్యలు, అభివృద్ధి పనుల వేగవంతత తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించి అవసరమైన మార్పులను సూచించే అవకాశం ఉంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి జిల్లా కలెక్టర్లతో 2 రోజుల పాటు సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. మరి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ కు సిద్ధమైంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధించాలనే లక్ష్యంగా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కలెక్టర్ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన గతానికి భిన్నంగా కలెక్టర్ సదస్సు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకి తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకైతే రానున్నాయి. P4 కార్యక్రమం పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరగనుంది. రాష్ట్రంలో రాబోయే 6 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు, పాలనలో మార్పులతో పాటు P4 సంక్షేమ పథకాలు ప్రధాన ఎజెండాగా 2 రోజుల పాటు కలెక్టర్ సమావేశంలో చర్చ అయితే జరగనుంది. PM సూర్యగర్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్ల పైన రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడం పైన కూడా ప్రభుత్వం ఈ సదస్సులో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణ పైన కూడా నివేదికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 2 సార్లు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం ఈసారి ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ మరో కాన్ఫరెన్స్ కి నిర్వహిస్తుంది. 15% వృద్ధి లక్ష్యంగా రానున్న ఏడాది కాలానికి రాష్ట్రంలో 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలకు సంబంధించి 2 రోజుల పాటు ఈ జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించున్నారు. 2 రోజుల ఈ సమావేశంలో మొదటి రోజు 9,
రెండో రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్లు ఏమన్నారు, ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయించిన నేపథ్యంలో ఇందులో 10 నిమిషాలు కార్యాచరణ ప్రజెంటేషన్, 5 నిమిషాల పాటు సమస్యల వివరణ, మరొక 5 నిమిషాలు వాటిపైన చర్చించున్నారు. తమ జిల్లాలకి సంబంధించిన వివిధ సమస్యలను కలెక్టర్లు ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకున్నారు. మొదటి రోజు భూ వ్యవహారాలు, భూ సర్వే పైన CCLA ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేక అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో భూ అక్రమాలు చోటు చేసుకున్న జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుండి నివేదికలు గత సమావేశంలో అయితే ప్రభుత్వం కోరింది. ఈ సమావేశంలో వాటిపైన చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు నగర వనాలు, పచ్చదనం, ఎకో టూరిజం అంశం పైన అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాల అమలు పైన ఆయా శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక P4 కార్యక్రమం పైన కూడా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరించే అవకాశం అయితే ఉంది. ఇక వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకి తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ వంటి ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలను కూడా ప్రధానంగా చర్చకైతే రానున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు కీలకంగా భావిస్తున్న PM సూర్యగారి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా 10,000 రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ప్రణాళిక పైన కూడా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజెంటేషన్ ఉన్నారు. తర్వాత రెండో రోజు సాయంత్రం 5 గంటలకి ప్రత్యేకంగా శాంతి భద్రతలపైన చర్చించున్నారు. అనంతరం సీఎం ప్రసంగించే అవకాశం అయితే ఉందా ముందు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 5వ సెషన్లో 9వ రోజు శాసనసభ సమావేశం జరగనుంది. బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. వివిధ శాఖల పద్దుపై చర్చించనున్నారు. విద్యాశాఖ, కమర్షియల్ ట్యాక్సెస్, అడ్మినిస్ట్రేషన్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల పద్దుపై చర్చించనున్నారు. రోడ్ల రవాణా శాఖ పద్దుపై చర్చిస్తారు. ఎక్సైజ్, అడ్మినిస్ట్రేషన్, టూరిజం, ఆర్ట్ అండ్ కల్చరల్ శాఖల పద్దుపై జరిగిన శాసనసభలో చర్చ జరగనుంది. అటవీ శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, ఎండోమెంట్ పద్దుపై చర్చించనున్నారు. సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ పై భట్టి విక్రమార్క వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 5వ సెషన్లో 9వ రోజు శాసనసభ సమావేశం జరగనుంది. బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. వివిధ శాఖల పద్దుపై చర్చించనున్నారు. విద్యాశాఖ, కమర్షియల్ ట్యాక్సెస్, అడ్మినిస్ట్రేషన్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల పద్దుపై చర్చించనున్నారు. రోడ్ల రవాణా శాఖ పద్దుపై చర్చిస్తారు. ఎక్సైజ్, అడ్మినిస్ట్రేషన్, టూరిజం, ఆర్ట్ అండ్ కల్చరల్ శాఖల పద్దుపై శాసనసభలో చర్చ జరగనుంది. అటవీ శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, ఎండోమెంట్ పద్దుపై చర్చించనున్నారు. సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ పై భట్టి విక్రమార్క వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రైట్గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 5వ సెషన్లో 9వ రోజు శాసనసభ సమావేశం జరగనుంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, మరి బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఏ శాఖల పద్దుపై చర్చించనున్నారు? ఎస్ అమూల్య, ఉదయం 10 గంటలకు తెలంగాణ శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. 9వ రోజు బడ్జెట్ సమావేశాలు ఈరోజు కంటిన్యూ కాబోతా ఉన్నాయి. అదేవిధంగా పద్దులపై 3వ రోజు ఈరోజు సమావేశాలు హాట్గా కొనసాగబోతా ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము గత 2-3 రోజులుగా కూడా బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ప్రజా సమస్యలపై పరిష్కారమే ఎజెండాగా ఇటు ప్రతిపక్షాలు, మరొక వైపు
ఇటు ప్రభుత్వం కూడా గత సర్కార్ చేయలేదు, మేము చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ దీనికి సంబంధించి ఒక వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. సర్పంచ్లు గత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం కూడా ఇంకా కూడా చెల్లించడం లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా పేరుకుపోయాయి. దీనికి సంబంధించి అదేవిధంగా ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలుగా బీజేపీ చూస్తూ ఉంది. దీనికి సంబంధించి శాసనసభలో చర్చ జరగాలని చెప్పేసి కూడా బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే స్పీకర్కు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మరికొద్దిసేపట్లోనే తన వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వబోతా ఉంది. ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అయితే పట్టుబట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. నిన్న కూడా చూసాము, రాత్రి 12:30 వరకు కూడా ఆ సభ కొనసాగింది. పద్దులపై చర్చ సందర్భంగా సుదీర్ఘంగా అయితే ఇటు సభ్యులు అందరికీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అవకాశం ఇస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇక ఈ రోజు విషయానికి వచ్చినట్టయితే పద్దులకు సంబంధించి 3వ రోజు చర్చ కొనసాగబోతా ఉంది. ఈ రోజు సభ ప్రారంభం కాగానే 0 అవర్ తీసుకుంటారు. ఇప్పటికే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటించడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా 4 పద్దులపై చర్చ జరగబోతా ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, కమర్షియల్ టాక్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, క్రీడలు మరియు యువజన శాఖ, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఈరోజు చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ పద్దులపై చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా మంత్రి జూపల్లి దగ్గర ఉన్నటువంటి శాఖల్లో ప్రధానంగా ఎక్సైజ్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ శాఖల పద్దులపై చర్చ జరగబోతా ఉంది. ఇక 4వది మంత్రి కొండా సురేఖ శాఖకు సంబంధించి అటవీ, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణం సంబంధించినటువంటి పద్దులపై చర్చలు హాట్గా జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క సభ ప్రారంభం కాగానే ఈరోజు ఎఫ్డీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2023-24 సంబంధించి నివేదికను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ ముందు ఆ యొక్క వార్షిక నివేదికను కూడా టేబుల్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాడిపోయింది. ఇప్పటికీ వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో కానివచ్చు, అదేవిధంగా గత బడ్జెట్లో కేటాయింపులు కానివచ్చు, ఖర్చులు కానివచ్చు, ప్రభుత్వం అయితే చర్చకు సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ప్రతిపక్షాలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఇటు ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విషయం కావచ్చు, ముఖ్యంగా ఇటు ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా కూడా ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తమ యొక్క ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా సభ వాడివేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోతా ఉన్నారు, పంట నష్టం జరిగింది. మరొక వైపు నీళ్లు లేక ఇటు పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఒకవైపు ఏమో వడగండ్ల వాన, ఈదురుగాలులతో ఇటు పంటలు నష్టపోతా ఉన్నాయని చెప్పి కూడా ఇటు బీజేపీ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇటు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తా ఉన్నా. నిన్న కూడా సభలో మనం చూసాము, రైతులకు ఎకరానికి 30,000 చొప్పున ఇప్పటికే నష్టపరిహారం ఇంకా ప్రకటించలేదు ప్రభుత్వం, వెంటనే ప్రకటించాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇటు ప్రజా సమస్యల ప్రతిపక్షాలు, ఇటు మరొక వైపు బడ్జెట్ పద్ధతులపై ఖచ్చితంగా చర్చ జరగాలి. సభా సమయం ఎంత రాత్రైనా కూడా అన్ని సమస్యలపై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఇటు అధికార పార్టీ చెప్తా ఉంది. ఈ రోజు కూడా 10 గంటలకు ప్రారంభం కాబోయే సమావేశాలు ఈ రోజు కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో కేబినెట్ విస్తరణపై చర్చించారు. ఉగాదికి కొత్త వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై అధిష్టానంతో చర్చించారు. మంత్రివర్గం, కార్పొరేషన్, పీసీసీ కార్యవర్గ పదవులకు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవులు ఆశిస్తుండగా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి మినిస్టర్ బెత్రా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకెలకు కేబినెట్ విస్తరణ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా రాష్ట్ర మంత్రివర్గంలోకి 4 తీసుకునే అవకాశం ఉంది. పలువురు శాఖల్లోనూ భారీగా మార్పులు చేసే అవకాశం ఉంది. రెడ్డిలకు 2, బీసీలకు 2, ఎస్సీ ఎస్టీలకు చెరొకటి దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజ్ రెడ్డి, మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, మరి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జాతీయ నాయకత్వం దగ్గర నిన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా
డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. అయితే రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ పైన చర్చించారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మంది మంత్రివర్గంలో స్థానం ఉంది. అయితే మరో 6 మంత్రివర్గంలో స్థానం కల్పించవలసి ఉండగా, అయితే ఈ ఎవరెవరికి ఈ యొక్క మంత్రివర్గంలో అవకాశం ఇస్తామనే అంశం పైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 పేర్లు తెలంగాణ పెడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి పేర్లు కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందనేది కూడా బలంగా నిలబడుతున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామిని కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందనేది కూడా బలంగా నిలబడుతుంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీహరి ముదిరాజును కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే పోటీలో చాలా మంది ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ లంబడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే 6 మంత్రివర్గ పదవులు ఖాళీ ఉండగా అయితే తర్జన భర్జన పడినట్టు తెలుస్తుంది. 6కి 6 ఫిలప్ చేద్దామా, లేకపోతే 4 నుంచి 5 వరకు ఫిలప్ చేద్దామా అనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అదే విధంగా మంత్రివర్గ విస్తరణలో తమకు కూడా అవకాశం కావాలనేది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు లాబింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మైనంపల్లి రోహిత్ రావు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరికి అవకాశం వస్తుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా విజయశాంతి, ఆది శ్రీనివాస్ బీసీ కోట కింద తమ ప్రయత్నాలను తాము కూడా ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే జాతీయ నాయకత్వం ఒకటి ఆలోచించినట్టు తెలుస్తుంది. ఇప్పుడే 6 మంత్రివర్గ పదవులను పూర్తిగా భర్తీ చేయకుండా మిగతా 2 మంత్రివర్గ పదవులను ఖాళీగా పెట్టి, అదే విధంగా ఇప్పుడు పాత మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గాలను కూడా శాఖలను చేంజ్ చేసి పెద్ద ఎత్తున శాఖల్లో మార్పులు చేర్పులు చేసి అవకాశాలు కల్పించాలనేది కూడా ఒక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదే విధంగా మంత్రివర్గ విస్తరణ, అదే విధంగా పిసిసి కూర్పు, ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల పైన కూడా చర్చ జరిగింది. ఒకవేళ మంత్రి పదవులు ఆశించి మంత్రి పదవులు రాని వారికి ఏ రకంగా న్యాయం చేద్దామనే అంశం పైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మంత్రి పదవి ఆశించి మంత్రి పదవి రాని వాళ్లకు చీఫ్ విప్ పదవులు కానీ, లేకపోతే డిప్యూటీ స్పీకర్ లాంటి పదవులు కానీ, లేకపోతే ఇంకా పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ముహూర్తం అనేది ఎప్పుడు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఫిల్ అవుతుందనేది ఖచ్చితమైన డేట్ చెప్పలేం. కానీ ఉగాది లోపల మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి 6 మంత్రివర్గ స్థానంలో 4-5 మంత్రివర్గ స్థానాలను పూర్తి చేసే అవకాశాలు ఉంటున్నాయి. 1-2 స్థానాలను మంత్రివర్గ స్థానాలను ఎందుకు బ్యాలెన్స్ పెడుతున్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పదవి ఆశించి అసంతృప్తికి రైలే వాళ్లకు నెక్స్ట్ విడతలు ఇస్తారు, ఇంకొక 1-2 మంత్స్ వెయిట్ చేయండి, ఈ 2 ఖాళీ ఉన్నాయి కదా, 2 మంత్రి పదవులు మీకు వస్తాయనే ఉద్దేశంతోనే ఆ రకంగా 6 మంత్రి పదవుల్లో 4-5 ఫిలప్ చేసి 1-2 ఖాళీగా పెట్టే ఆలోచనను కూడా చేస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎలాంటి అసమ్మతి రాజుకోకుండా, ఎవరు అసంతృప్తి గలాలు బయటపడకుండా ముందుగానే జాతీయ నాయకత్వం, ఇటు రాష్ట్ర పార్టీ కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే 6 మంత్రి పదవుల్లో ఖాళీ ఉండగా 6 భర్తీ చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని 1-2 మంత్రివర్గ స్థానాలను ఖాళీగానే పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పిసిసి కూర్పు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల పైన కసరత్తు జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఉగాది లోపు ఏ క్షణమైనా మంత్రివర్గంలోకి 4 లేకపోతే 6 5 మంత్రులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ ఉగాది లోపు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.